హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇవాళ మొత్తం మొగులైంది. సమయం 2 అవుతుంది, సారీ 1 చిల్లర అవుతుంది. మొత్తం మొగులైంది. ఓనర్ ఫస్ట్ బ్రీజా టైమింగ్ చైన్ వల్లే 70,000 చిల్లర తిరిగింది. 4.5 లక్షలకు ఇస్తామండి. ఆశ్చర్యపోయే రేట్ అది. సెంట్రల్ గవర్నమెంటు ఈ పార్లమెంటు చట్టంలో ఢిల్లీ కార్లకు ట్యాక్స్ ఎత్తేస్తుంది. అది ఖచ్చితంగా ముసాయిదా బిల్లు రెడీ అయింది. త్రిపుల్ తలాక్ తీసేసిండు నరేంద్ర మోడీ సారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఉన్న ఉచిత యాక్టులు తీసేసిండు. ఇది లెక్క కాదు, ఇది లెక్కే కాదు. సో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు వాళ్ళు ఎవరు కోర్టులలో కేసులు వేసుకున్నా కూడా నడవకుండా మొట్టమొదలే అంత తయారు చేసి పెడతాడు. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లోపే క్లోజ్ చేసి పెడతారు. అది వాహన్ చట్టం వస్తే 4,60,000కే మీ సొంతం అవుతుంది కారు. వాహన్ చట్టం వస్తే మనం ఒక 40-50 ఎన్ఓసీలు ఇవ్వాలి, వాళ్ళందరికీ లక్ష రూపాయలు మిగులుతాయి. సో వాహన్ చట్టం మీరు మామూలుగా యూట్యూబ్లలో న్యూస్లో మీరు సెర్చ్ కొడితే అది క్లియర్గా షో అవుతుంది ఆల్రెడీ ఆ బిల్లులో. సో లేకపోతే మాత్రం ఇంకో 70,000 రూపాయలు అయితే వీడిఐ ప్లస్ కాబట్టి 10 లక్షల లోపు ఉంటుంది. 10 లక్షల లోపు ఉంటే 7 లక్షలు ఉంటే 7% వేస్తే 49,000, 8% అయితే 54,000, 9% వేస్తే 70,000 వెళ్ళి 7 తీసేస్తాయి 63,000 ట్యాక్స్ వస్తుంది. అదనంగా బ్రోకర్ కమిషన్ అవుతుంది, ఏజెంట్ కమిషన్ అవుతుంది. సో ఆలోచించుకోరి. బ్రీజా హైట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, మంచి ఇంజను, రూపాయి ఖర్చు రాదు. ఎట్లా చూసుకున్నా 4.5కు కార్ అనేది మెరాకిల్. తెలంగాణలో 17 మోడలు మనకు నిన్న మేము బండి అమ్మినాం 6 లక్షల చిల్లరకు అమ్మినామండి. 6,30,000కి అమ్మినాం బ్రీజా. సో అద్భుతమైన బ్రీజా సిల్వర్ కలర్ జెడ్డీఏ ప్లస్. సో ఇది కూడా అంతే. 4.5 అంటే మీకు 5.5 పడుతుంది కావచ్చు అన్నీ కలుపుకుంటే. లేకుంటే గంపగుత్త మీరు దగ్గరోళ్ళు అయితే ఈ వరకు కొన్నోళ్ళు అయితే కొద్దిగా రూపాయి ఇటు మాట్లాడదాం. పొద్దుగాల ఒక బండికి 50 వచ్చినాయి, నిన్న ఒక బండికి 1,00,000 వచ్చినాయి. ఎర్ర కలర్ ఎక్కువ స్పోర్ట్ అమ్ముడు పోయింది. బ్లూ కలర్ ఎక్కువ స్పోర్ట్ ఇదే. ఇప్పుడు భాస్కర్ రెడ్డి అన్న ఆలోచనగా నిన్న హైదరాబాద్ నిన్న రాత్రి పోయింది, ఇప్పుడు వచ్చింది. సో అది కూడా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే పోతుంది. నిన్న సార్ 1,00,000 రూపాయలు కొట్టిండు, ఒకసారి 20,000 కొట్టిండు, ఒకసారి 10,000 కొట్టిండు, 3-4 కొట్టిండు దానికి. సో మనకు టీచర్ సారు పటాన్చేరు నుంచి మొన్న 2,50,000 కొట్టిండు. ఆయన ఈరోజు మొత్తం కొట్టేసిండు. సార్ వచ్చి ఆ ఎర్రబండి తీసుకుపోయిండు. ఆ ఎస్పైర్ ఉంది, చాలా బ్రాండ్ ఉందండి. బండి అయితే సూపర్ కండిషన్ ఉంది, చాలా తక్కువ ధరకి ఇస్తాం బండిని. సో మీరు ఆలోచించుకోరి. మన దగ్గర బండ్లు టియాగో ఒక టియాగో 2 లక్షలకు, ఒక టియాగో 2,30,000 అండి. ఫోటోలు పంపుతాం, బండ్లు ఢిల్లీ కొరియర్ అయినా ఇక్కడికి వచ్చేస్తాయి. 2 టియాగోలు. ఒక యాస్పైర్ వైట్ కలర్ ఢిల్లీలో ఉంది, 2,20,000. ఇట్లా పైసలు కొట్టు కారు పట్టు అవసరమైతే ఇక్కడికి వచ్చే కాగితం రాయి. నేను ఈ వారంలో ఢిల్లీకి పోతున్నా, నెక్స్ట్ వీక్. సో ఢిల్లీకి పోయినంటే మినిమం టార్గెట్లో ఘోరంగా ఉంటుంది ఈసారి. చింటూ వస్తావా ఢిల్లీ? బై రోడ్ వస్తాయి కార్లు. ఇక్కడ జస్ట్ 3 కార్లే ఉంటాయి. సో 3 కార్లకు ఇక్కడ ఉంటాయి, మొత్తం బై రోడ్లోనే. అక్కడికి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మీకు అమ్మిస్తాం. దేవుడు ఆశీర్వదించి మీ అందరికీ వాహన దశ యోగం వచ్చి ట్యాక్స్ దేశమంతా ఒకటని నరేంద్ర మోడీ సార్ అంటే చాలా సంస్కరణలు తీసుకొచ్చిండు. దేశం పిచ్చికిపోయే సంస్కరణలు తీసుకొచ్చిండు చాలా నరేంద్ర మోడీ సారు. నేషనల్ హైవేస్, రోడ్స్ చాలా తీసుకొచ్చింది గవర్నమెంట్ యాక్ట్. సో ఇప్పుడైతే షాకర్స్ ఎక్కడ రంగులు పోలే షోరూమ్దే. ఆ చట్టం ఈ పార్లమెంట్లో వస్తే నేను ఢిల్లీలో ఉంటే డిసెంబర్ వరకు 400 కార్లన్నా మీకు ఇస్తాను నేను. చూసిరు కదా, ఎండల నీడల వానల బొరుకుంటైనా రథం ముఖ్యం. 7 కొండలవాడు వెంకటరమణ గోవింద. ఫార్చునరు నాకు ఇంతమందికి ఇన్ని కార్లు ఇస్తారా, నాకు ఫార్చునర్ ఎప్పుడు ఇస్తావయ్యా? శ్రీనివాస, అలివేలి మంగమ్మ, ఇది న్యాయమేనా, ధర్మమేనా? నా తలనీనాలు అంటే నేను పుట్టింటికెళ్ళే తిరుపతి దేవునికి ఇష్టం. మరి ఫార్చునర్ 2వ తారీఖు ఇస్తారయ్యారా జూన్లో? చెప్పురిగా మీ మీనే భారం వేసిన. సో నందీశ్వరునికి ఇవాళ కూడా, నెమలికి, సింహానికి, ప్రతి వాహనానికి మనం పూజలు చేస్తాం. కాబట్టి వాహనం మీకు ఇచ్చే అవకాశం భగవంతుడు నాకు ఇస్తాడని నేను అనుకుంటున్నా. కొన్నిసార్లు మీరు స్ట్రగుల్ అయినా ఇబ్బంది పడొద్దు, అది కూడా మీకు గుడ్ లక్ అయి కలిసి వస్తుంది. 100% మినిమం వెహికల్ పట్టుకొచ్చి మీకు అప్పచెప్తామండి. ద బెస్ట్ డీల్స్లో అప్పచెప్తాం. రీడింగే చూపెట్లే ముచ్చట్ల వాడి. సో బండి అయితే ఖచ్చితంగా ట్రాక్ రికార్డు ఉంది. 87,000 కిలోమీటర్లు తిరిగిందండి. 87,000 కిలోమీటర్లు తిరిగింది. డ్రైవ్ చేస్తుంటే ఎక్సలెంట్ ఉంది. చేసిస్ నెంబర్ చూసుకోండి, 75,000
75,529 లాస్ట్ సర్వీస్ అయింది. సర్వీస్ రికార్డు స్టిక్కర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది శర్మ మోటార్స్ అట. సో మీకు అది కూడా ఇక్కడ నీళ్ళలో మునిగినప్పుడు ఇక్కడ కొద్దిగా రస్ట్ లెక్క పడుతుంది, అంటే వాటర్ లాగుడు కాదు. అంటే చైనా రైటింగు, ఇండియా రైటింగు, ఇక్కడక్కడ రైటింగ్ ఉంటుంది. సేమ్ కుడిపక్క వెనుక ఇది కూడా నంబర్ 1. సో ప్రీమియం క్వాలిటీ ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. కేవలం 4.5 నాన్ యాక్సిడెంటల్ 4.5 లక్షలు. బ్రిజా 2017 పెయింటింగ్ కానీ గ్లాస్ చేంజ్ కానీ యాక్సిడెంటల్ కానీ లేని కారు. తెలంగాణలో మీ కళ్ళ ముందు ఉన్న కారు ఢిల్లీ కారు. సో మీరు ట్రాక్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా పర్లేదు. చింటూ ఇది తురా ఇంజన్ లావట్లేదు వీడియోలో, ఫుల్ వీడియోలో లావట్లే. సరే మరి లావట్ మొదలు ఇంజన్ తీసుకుందాం. లావట్ ఈ నంబర్ ప్లేట్ ఇది వాళ్ళ చూపెడతా. ఈ దాసుడు ఎందుకు 6,870 DL9 స్కామ్ CAM క్యామ్. సో బ్రిజా ఇంకోటి 19 ఆటోమేటిక్ ఉన్నది మన దగ్గర. ఈడ పెడితే గుయ్యా గుయ్యా గుయ్యా, బస్సు ఓటే, లారీ ఓటే, కారు ఓటే, ఆటో ఓటే, బండి ఓటే, బైక్ ఓటే, మళ్ళీ కార్లు రావట్టే. చూస్తా అంటే సుడబుద్ధి అవుతుంది. ఇది గిదిలావట్ ముందర పెట్టపోయాను. ఫస్ట్ ఈ ప్యానెట్ లావట్ వాళ్ళు చూసుకుంటారు, ఇంజన్ కూడా చూసుకోవాలి. సో ఆలోచించుకోర్రి, ఈ బడ్జెట్లో మనం ఇచ్చే రైటు. సో ఖచ్చితంగా మీకు ఒక ఊపుతాం. పార్లమెంట్లో మోదీ సార్ 100% ఆ బిల్లు పెడతాడు, 100% అది పాస్ అయ్యి వస్తుంది. 100% బ్యానెట్ జాయింట్స్ కూడా చూసుకోరు, ఎక్కడ కూడా ఒరిజినల్ చాలా బాగుంది. ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, పిన్ టు పిన్ ఒరిజినల్ ఉన్నది. మనకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ABS. నేను ఆగబట్టిన ABS బ్రేకింగ్ అప్రాన్ ఒరిజినల్. టైమింగ్ చైను 1,00,000 దాటినాక దీనిపైన పాన పెడితే ఇది కొద్దిగా పాన పెట్టినట్టు అరిగిపోతుంది, ఎంగిలి అయినట్టు. సో ఎంగిలి కాలేదు, టైమింగ్ చైన్ ఇంజన్ ఎంగిలి కాలేదు అన్నట్టు, ఎవరు ముట్టుకోలేదు. ఇది కూడా మీకు హెడ్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు, దీని స్టిక్కర్స్ ఉన్నాయి, సంవత్సరం కోడ్ ఉంది. చార్జ్ చేసినప్పుడు సైలెంట్ ఉంది, కూలెంట్ డబ్బా కూడా ఉంది. సో మంచిగా బ్రౌన్గా. ఇది ECM, డీజిల్ ఫిల్టరు, కుడి ఎడం వైపు ఎట్లా స్టిక్కర్సు, బ్యానెట్ పట్టి స్టిక్కర్సు, బ్యాటరీ ఎట్లా చూసుకున్నా కూడా మస్తు ఉన్నది బండి, సైలెంట్ ఉన్నది బండి. బ్యానెట్ వేసి సో ఆలోచించుకోరు ఏమైంది. ఓకే, సో ఆలోచించుకోరి. ఇంజన్ చూసినాం, కుడివైపు నుంచి వెనక దాకా చూసినాం. ఇక ఇలా మరి వాన కొడితే తడుసుడే అవుతుంది. ఇలా వచ్చింటే తడుసుడే వాన కొడితే పోతావా ఫోన్లో. హలో వాన వస్తుంది, వాన ఇక్కడనే కొడతానవా, ఆయన ఉన్న కాడ కూడా కొడతానవా అంటే అదేనా? వర్ష సినిమా చూసినావు? పాత సినిమాలు మస్తుంటాయి మ్యూజిక్. వాన అంట త్రిష ప్రభాస్తోని. సో ఎక్కడైనా చూసుకోండి, ప్రేమికుల రోజు ఫిబ్రవరి 13. సో అది ఒక అద్భుతమైన రోజు. పిల్లలకు లైఫ్ ఖరాబ్ చేసుకునే పిల్లలకు చూసుకోండి. పెళ్లి రోజు, మంచి రోజు, కలిసి ఉండే జంటలకు. లెఫ్ట్ కార్నర్ ఒరిజినల్ ఉంది, రైట్ కార్నర్ ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంటల్. స్పానల్ డిక్కీకి పెట్టలే, ఎక్కడ కూడా పెట్టలే. మీకు మొత్తం పిన్ టు పిన్ చూపించిన. వ్యాక్సర్ కూడా. కారు కొన్నప్పటి టైర్ ఇది, వెనుక పంచెస్ పోలేదు, ఎడమా కుడి ఎక్కడ కూడా మీకు వెనుక పంచెస్ పోలేదు. పెట్టేసి. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోర్రి. విటారా బ్రీజా డీజిల్ బండి 2019లో డీజిల్ బ్యాన్ అయినాక పెట్రోల్ వచ్చినాయి, కొద్దిగా మైలేజ్ తక్కువ వచ్చినాయి. మైలేజ్ టైర్ సైజ్ ఎక్కువ కాబట్టి మైలేజ్ తక్కువ వచ్చి కొద్దిగా ఆగమాగం అయింది. అయినా పర్లేదు, మార్కెట్ నిలదొక్కున్నాయి. మారుతిలో CNG ఇప్పుడు వచ్చింది, 6 ఇయర్ బ్యాగ్ వచ్చింది, మార్కెట్లో నిలదొక్కున్నాయి. మన దగ్గర 2 ఎర్టికల్ ఉన్నాయి, 2-3-4 ఫిగోలు ఎస్పైర్లు ఉన్నాయి. సో ఎవరికైనా ఈ ట్యాక్స్ కనుక ఎత్తేసింది అనుకో గవర్నమెంట్, అదొక చాలా గ్రేట్ న్యూస్. పరివాహన్ వచ్చింది, అది కూడా చాలా గ్రేట్ న్యూస్ అండి. పరివాహన్ వచ్చేంత వరకు కూడా నాకు కూడా ఊకే అనిపించేది, ఈ కార్లు ఎట్లా అంటే ఇక్కడ మనకు బుర్రు ఉంటుంది, ఆ బుర్రను జరిపితే ఏసీ దీనికోసం డైరెక్ట్ అది ఉంటుంది. వీడియో ఆప్షనల్కి ఏంటంటే షోరూమ్ వాళ్ళు అప్పుడు ఎర్టికల్లో ఇన్లాన్లో అలా వీల్స్ ఇచ్చి ఇట్లా ఇచ్చారు. ఆ ట్యాక్స్ ఖచ్చితంగా 90% ఎత్తేస్తారు. ఇక రేపడుతుంది మిగతా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఎప్పుడు మొదలు పెడతారు మా చూసిన వాళ్ళు, లేదంటే న్యూస్ చూసి నిజాయితీ కూడా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పార్లమెంట్లో ఖచ్చితంగా ఆ సెషన్లో ఫస్ట్ వీక్లో పెడతారు మోదీ బాబు.
సార్ అంటే బాస్, భారత్ మాతాకి జై, ఆయన గాడ్ ఆఫ్ ద ఇండియా నా దృష్టిలో అయితే. సో ఇదే చట్టం మనకైతే చాలామంది మధ్యతరగతి కుటుంబీకులకు, కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు చెప్పన చదువుకొని కంపెనీలలో జాబ్ చేసేటోళ్ళు ఎంబడే కారు అమ్ముకుంటే హైదరాబాద్కి అమ్ముకోవచ్చు. మనకంటే ఎక్కువ మంది డీలర్స్ బతారు, ప్రజలు బతారు. తక్కువ ధరలకు వస్తే మన తెలంగాణలో బతారు, మన ఆంధ్రలో బతారు. కాబట్టి సక్సెస్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఆలోచించుకోరి, ఇంత తక్కువ ధరకు బ్రిజాలే రావు. ఇంట్లో తక్కువ అలై వీల్స్ ఉన్నాయి. వీడియో ఉండే అంటే వీడియో ప్లస్సే అలై వీల్స్ వచ్చినాయి కాబట్టి నేను కొన్నా. ఈ గ్లాస్ కూడా మారాలే 4193. ఈ బార్ కోడ్ మీరు మళ్ళీ మారుతిలో చెక్ చేయండి. సర్వీస్ రికార్డ్ బిల్కుల్ ఉంటుంది, బిన్ టు బిన్. ఇక్కడ చూసుకోరు, బన్ నెంబర్ చూసుకోరు. సో సిఐఎం క్యామ్ 6870 కార్ నెంబర్కి దాన్ని దాచిపెట్టి నేను సాధించేది ఏముండదు. సో ఆలోచించుకోరి. కాజారా భాయ్, మీరే తెలుగు ఆహిందా కహా जा हाँ तूफान रास्ता चलेगा सिद्दीपेट पीछे छूट गया नहीं सिद्दीपेट आगे 2 किलोमीटर वहाँ से रामायणपेट. సో థ్యాంక్ యూ బ్రో. రామాయణపేట పోనట వాళ్ళు మునుకేసుకుపోతారు పాపం లారీలో. సో మీరు ఎట్లా ఆలోచించుకున్నా కూడా ద బెస్ట్ డీల్ ఉంటుంది. ఆలోచించుకోరి, తక్కువ ప్రైస్లో. ఈ వచ్చే నెలలో మార్చి అయిపోయింది. మార్చి ఊపిసి పెట్టింది జనాలను, ఇబ్బంది పెట్టింది జనాలను. సో మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి పండుగలు కూడా గట్టిగా వచ్చినాయి, పూజలు కూడా గట్టిగా అయినాయి, స్నానాలు గట్టిగా అయినాయి. అన్ని రకాలుగా జనాలు సుఖ సంతోషాలుగా ఉండాలి. ఒకటే రైతులకు యూరియా కొరత వస్తే పరిస్థితి ఉన్నది. ఆ యుద్ధం చేయబట్టి జూన్ జూలై అయితే ఎకరం 2 ఎకరాల రైతులు ఇప్పుడే యూరియా బత్తాలు పక్క పెట్టుకొని ఏం కాదు, మంచిగా కింద మీద జోరు సంచులు, మళ్ళీ సంచులు పదన కాకుండా ఉమ్మనీరు లెక్క వారకుండా పిండి బత్తాలు స్టాక్ పెట్టుకుంటే బెస్టే. సో థ్యాంక్ యూ, నమస్తే. ఏ ముఖ్యమంత్రి ఏ లేడు, అక్కడ నుంచి స్టాక్ రాంది. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.